కవర్డ్ కాల్ లాభాలను మార్కెట్ క్రాష్ల నుండి కాపాడుకోవడానికి అవసరమైన అత్యుత్తమ బ్లూప్రింట్ ఇది. నేరుగా విషయంలోకి వెళ్దాం. కష్టపడి సంపాదించిన ప్రీమియంలను కాపాడుకోవడానికి ఈ 3 అంచెల విధానం చాలా ముఖ్యం. లోపల కేటాయింపు, ఉపసంహరణ, ఇంకా బయట వైవిధ్యం. ప్రధాన సమస్య ఈ కాన్సంట్రేషన్ రిస్క్. ఎందుకంటే కవర్డ్ కాల్స్ కోసం ఒకే కంపెనీకి చెందిన 100 షేర్లను హోల్డ్ చేయాలి. ఒకే స్టాక్ మీద ఆధారపడకుండా లాభాలను వెంటనే ఇండెక్స్ ఫండ్స్లోకి మార్చితే మంచి రక్షణ ఇంకా డైవర్సిఫికేషన్ లభిస్తుంది. రాబడికి అలాగే భద్రతకు మధ్య బ్యాలెన్స్ ఉండాలి. అందుకోసం పోర్ట్ఫోలియోని ఈ విధంగా కేటాయించడం చాలా ఆసక్తికరం కదా. 75% కవర్డ్ కాల్స్లో ఉంచితే స్థిరమైన లాభాలు వస్తాయి. మిగతా భాగం పోర్టుఫోలియోకి మంచి స్థిరత్వాన్నిస్తుంది. అయితే మార్కెట్లో వదిలేసిన డబ్బు ఎప్పుడూ రిస్క్లోనే ఉంటుంది. అందుకే దీనిని అచ్చం ఒక పోకర్ గేమ్లాగా పరిగణించాలి. మొదటి రౌండ్లో లాభాలు రెట్టింపైతే తరువాతి రౌండ్లో మొత్తం డబ్బు పెడితే అన్నీ కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే వచ్చిన లాభాలను వెంటనే పక్కకు తీయడం చాలా కీలకం. ఇలా చేస్తే ఆ లాభాలు పూర్తిగా సురక్షితంగా ఉంటాయి. కొత్తవారు డిపాజిట్లపై దృష్టి పెట్టాలి. కాని పెద్ద పోర్ట్ఫోలియోలో ఉన్నవారు క్రమబద్ధమైన లాభాల ఉపసంహరణ వైపు ఖచ్చితంగా మారాలి. ప్రతి నెలా వచ్చిన లాభాలలో 20 నుండి 30% వెనక్కి తీసుకోవటమనేది అత్యంత ప్రభావవంతమైన రూల్. ఇలా చేయడం వల్ల ప్రధాన పోర్ట్ఫోలియో వేగంగా వృద్ధి చెందుతుంది. అలాగే ఆర్థిక నష్టభయం కూడా శాశ్వతంగా తగ్గిపోతుంది. వెనక్కి తీసుకున్న ఆ లాభాలు ఎక్కడికి వెళ్తాయి? మొదటిగా అవి ఏడాది చివర్లో వచ్చే పన్ను బాధ్యతలను కవర్ చెయ్యాలి. ట్యాక్స్ కట్టేసిన తర్వాత ఇక స్టాక్ మార్కెట్ వెలుపల ఉన్న ప్రత్యామ్నాయ ఆస్తుల్లో పెట్టుబడులను వైవిధ్యపరచాల్సిన సమయం వస్తుంది. రియల్ ఎస్టేట్ లాంటి బయటి ఆస్తుల్లోకి విస్తరిస్తే మన ఆర్థిక పరిస్థితి కేవలం వాల్ స్ట్రీట్ మీద మాత్రమే ఆధారపడకుండా ఉంటుంది. చివరగా అత్యంత కీలకమైన భద్రత ఏంటంటే ఎక్కడా పెట్టుబడి పెట్టకుండా అత్యంత సురక్షితంగా పక్కన దాచుకున్న లిక్విడ్ క్యాష్. దాదాపు 6 నుండి 12 నెలల జీవన వ్యయాలను ప్యూర్ క్యాష్ రూపంలో సురక్షితంగా ఉంచుకోవడం ఎంతో అవసరం. భయంకరమైన మార్కెట్ పతనాలు లేదా ఊహించని వ్యక్తిగత ఆర్థిక ఇబ్బందుల సమయంలో ఈ నగదు ఒక పెద్ద కవచంలా కాపాడుతుంది. చివరిగా ఒక ఆలోచన: ప్రస్తుత మార్కెట్ లాభాలు నిజంగా సురక్షితంగా ఉన్నాయా, లేక ఎప్పుడైనా గాలిలో కలిసిపోయేలా ఉన్నాయా?